అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 4 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే దారి ఎంత కష్టమైనా చేరగలవు. నమ్మకం నీతో ఉంటే ఏ కలైనా నిజమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 4, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్త సమయం 6 గంటల 44 నిమిషములకు, చంద్రోదయం 10 గంటల 30 నిమిషములకు, చంద్రాస్త సమయము 11 గంటల 34 నిమిషములకు. ఈ రోజున తిథి షష్ఠి. ఆగస్టు 3 రాత్రి 10 గంటల 54 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 4 రాత్రి 10 గంటల 3 నిమిషముల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము రేవతి. ఆగస్టు 3 రాత్రి 10 గంటల నుంచి ఆగస్టు 4 రాత్రి 9 గంటల 54 నిమిషముల వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి మీనరాశి. ఆగస్టు 4 రాత్రి 9 గంటల 54 నిమిషముల వరకు. తదుపరి మేషరాశి. యోగం ధృతి. ఆగస్టు 3 రాత్రి 9 గంటల 13 నిమిషముల నుంచి ఆగస్టు 4 రాత్రి 7 గంటల 33 నిమిషముల వరకు ధృతి ఉంటుంది. తదుపరి శూల ప్రారంభమవుతుంది. కరణం గరిజ. ఆగస్టు 4 ఉదయం 10 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఆగస్టు 4 రాత్రి 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 9 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 33 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 14 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 8 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకున్నాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 11 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 7 గంటల 29 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 4 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: భీముడికి గదాయుధం నేర్పిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున ఆశ్లేష కార్తె. పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 4 రాత్రి 9 గంటల 54 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 4 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.